గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్యాక్స్ కలెక్షన్పై జీహెచ్ఎంసీ సీరియస్గా ఫోకస్ చేసింది. ట్యాక్స్ కలెక్షన్ కోసం వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అయినా కూడా ట్యాక్స్ కట్టని వారి ప్రాపర్టీలను సీజ్ చేయడం ప్రారంభించింది. మరోవైపు జోన్ల వారీగా పెండింగ్లో ఉన్న పన్ను వసూళ్ల కోసం సిబ్బందికి బాధ్యతలు అప్పగించింది. జీహెచ్ఎంసీకి ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై ఫోకస్ పెట్టారు అధికారులు. గతంలో పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను చెల్లించాల్సిన వారి ఇండ్ల ముందు చెత్త వేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించేవారు. కానీ ఇలాంటి ఘటనలపై న్యాయస్థానాలు మొట్టికాయలు వేయడంతో జీహెచ్ఎంసీ అధికారులు జప్తు చేసే పద్ధతిని ఈసారి మళ్లీ తెరపైకి తెచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2100 కోట్ల ట్యాక్స్ వసూళ్లను టార్గెట్ గా పెట్టుకున్నారు అధికారులు. అయితే ఇప్పటి వరకు 1554 కోట్ల రూపాయలే కలెక్షన్స్ వచ్చాయి. మిగిలిన 546 కోట్లను కూడా వసూలు చేసుకోవాలన్న వ్యూహంతో ముందుకెళ్తున్నారు అధికారులు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు భారీగా ట్యాక్స్ బకాయిలున్న సిటీలోని 603 మంది ప్రాపర్టీ ఓనర్లకు నోటీసులు ఇచ్చి 584 ఆస్తులను జప్తు చేశారు. మంత్ ఎండింగ్ వరకు మిగిలిన ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసేందుకు వీలుగా 145 మంది ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, మరో 300 మంది బిల్ కలెక్టర్లకు స్పెషల్ కలెక్షన్ టార్గెట్లు ఇచ్చారు అధికారులు. ఎలక్షన్ డ్యూటీలు చేస్తూనే ట్యాక్స్ వసూళ్లలో నిమగ్నమయ్యారు జీహెచ్ఎంసీ సిబ్బంది.